మాజీ మంత్రి హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామని హరీష్ రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు చామల. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని హరీష్ రావు చూస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఫస్ట్ ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు చెప్పినటువంటి ముఖ్యమైన ముచ్చట ఏడవాయ కేజీ టు పీజీ ఉచిత విద్య ఎంత దూరం తీసుకుపోయారో మీరు చెప్పాలి. 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ 2 BHK ఫ్లాట్లు కడతామని చెప్పారు. ఎన్ని ఫ్లాట్లు మీరు ఆ రోజు 2014 నుంచి 18 వరకు ప్రజలకు ఇచ్చిర్రో వాస్తవాలు చెప్పాలి. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? 14-18లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 30% కూడా చేయలేదు. మీరు రుణమాఫీ, రైతుల రుణమాఫీ అనేది మేము అధికారంలోకి వచ్చిన దాకా పెండింగ్ ఎందుకుంది? మీరు ఇచ్చిన హామీనే. ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2017లో చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ముఖ్యమైన హామీ దళిత బంధు అని చెప్పి కేవలం ఉప ఎన్నికలకు వాడుకుర్రు. ఎక్కడ? హుజురాబాద్ ఉప ఎన్నికలకు, మున్గోడు ఉప ఎన్నికలకు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాలన్న ఉద్దేశమే లేదు మీకు. అంటే మీ దౌర్భాగ్య పాలనలో అప్పుల రాష్ట్రం చేస్తే మేమే 2 లక్షలు 3 లక్షలు అప్పు ఉంటుందేమో, దానికి 2,000 3,000 కిస్తీ కడితే సరిపోతుంది, ఏదో విధంగా సరే పటాలు ఎక్కిద్దామని వస్తే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. 8,000 కోట్లు నెలకు 8,000 కోట్లు నెలకు కిస్తీ కడుతున్నాం. దాంతో ఏమైపోయిందంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ మిగతాయి కంప్లీట్ చేసే ముందు పోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం ఉంది.